2026, 27 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనటువంటి మూడో రోజే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 4,400 కోట్ల రూపాయల ఆర్బీఐ నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి 3 నెలలకు 27,000 కోట్ల రూపాయల అప్పుకు ఆల్రెడీ అప్పుల క్యాలెండర్ విడుదల చేశారు. మరొక వైపు కార్పొరేషన్ల పేరు మీద కూడా అప్పులు స్టార్ట్ అయిపోయాయి. అయితే ఇన్ని అప్పులు చేస్తూ ఉన్నా కూడా మరి రాష్ట్ర అవసరాలకు సరిపోతుందా అంటే ఏమాత్రం సరిపోవడం లేదని అధికారులు చెబుతూ ఉన్నారు. కారణం ఆదాయం ఏమాత్రం ఉండడం లేదు. ఏ మూలకు సరిపోవడం లేదు కూడా ఆదాయం. అండ్ అదే సమయంలోనే ఒకవైపు కాంట్రాక్టులు చేసిన వాళ్ళు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు బిల్లుల కోసం. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు రోడ్లు ఎక్కుతున్నారు బిల్లుల కోసం. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు సబ్సిడీలు చెల్లించండి మాకని చెప్పి రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. కాపు విద్య విదేశీ విద్య నిధులు విడుదల చేయండి అని చెప్పి వాళ్ళు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. మరి ఈ చెల్లింపులని ఎందుకు చేయడం లేదు? అసలు 2024 నుంచి 26 అంటే 24, 25, 25, 26 ఆ 2 ఆర్థిక సంవత్సరాలు అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు పెండింగ్ బకాయిలు ఎన్నున్నాయి అని కనుక తెలుసుకునే ప్రయత్నం చేస్తే దాదాపు 60 నుంచి 75 వేల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయట. 60 నుంచి 75 వేల కోట్ల రూపాయలు పెండింగ్. అసలు పెండింగ్ బకాయిలే అన్నీ ఉన్నాయి. మొన్న 26, 27 బడ్జెట్ని ఆమోదించినప్పుడు 3.22 లక్షల కోట్ల బడ్జెట్ ఆమోదిస్తే 1,00,000 కోట్లకు పైగానే అప్పులు ఉన్నాయి. అవేమి మళ్ళీ సవరించిన అంచనాలని 1,40,000 కోట్లు దాటుతాయేమో తెలియడం లేదు. అన్ని అప్పులు ఉన్నాయి. అప్పులకు వడ్డీ కట్టాలి. పెండింగ్ బకాయిలు వీళ్ళ 2 ఏళ్లలోనే 75,000 కోట్ల వరకు ఉన్నాయట. అవి ఎప్పుడు తీర్చాలి? ఎలా తీర్చాలి? ఇంకా 2 ఏళ్లలోనే 70,000 కోట్లు పెండింగ్ బకాయిలేనే ఉంటే పైగా మనం గమనించాల్సింది కార్పొరేషన్ అంటే బడ్జెట్ లోపల 3,30,000 కోట్లకు పైగా అప్పులు చేశారు అని చెప్పి రోజు మనం లెక్కలతో సహా చూస్తూ ఉన్నాం. అన్ని లక్షల కోట్లు అప్పు చేసినా 2 ఏళ్లలో ఇన్ని బకాయిలు పెండింగ్ ఉన్నాయట. ఇక మరి ఇంత అప్పులకు వడ్డీ ఎప్పుడు? ఇంక ఈ పెండింగ్ బకాయిలు చెల్లించాలంటే ఇంకెప్పటికీ సాధ్యమవుతుంది? 19 నుంచి 24 వరకు ఉన్నవి, 24కు ముందున్నవి కాదండి, 24 నుంచి ఇప్పటి వరకు పెండింగ్ బకాయిలు 60 నుంచి 75,000 కోట్లు ఉన్నాయంట. మరి ఎప్పుడు ఇవన్నీ కట్టేది? వడ్డీలు ఎప్పుడు కట్టాలి? ఆదాయం పెరగట్లే. మరొకవైపు అమరావతి పేరు మీద 1,000 కోట్లు అప్పు, దానికి వడ్డీలు కట్టాలి. ఈ పరిస్థితిని కనుక చూస్తూ ఉంటే నాకు తెలిసి 29లో అధికారం మారినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోరు అప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా కనీసం భరించలేనంత భారం రాష్ట్రం నెత్తి మీద ఏమన్నా పడబోతుందా? బాబోయ్, మరి కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి కదా. మరి ఎట్లా ఇవి ఓవర్కమ్ చేసేది? ఎక్కడి నుంచి తీసుకొని ఇస్తారు? రోజు దైనందిక కార్యక్రమాలకే సరిపోవట్లేదట ఈ ప్రభుత్వానికి వచ్చే డబ్బులు. అంతా వాళ్ళకి వచ్చే ఆదాయం జీతాలకు పింఛన్లకే సరిపోవట్లే. పడిపోయింది కదా. కేంద్రం నుంచి గ్రాంట్లు వస్తున్నాయి, అవి పడిపోయినాయి. కేంద్రం నుంచి ఏమన్నా ఇలా అవసరాలకు తీసుకొని వస్తున్నారా గ్రాంట్ల రూపంలో? ఏం లేదు. అప్పులకు పర్మిషన్ ఇవ్వడమే గొప్ప ఘనకార్యంగా వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మరేంటి పరిస్థితి? ఎప్పటికి ఇవన్నీ దారికి వచ్చేది?